12:30 అవుతుంది టైం ఇప్పుడు. మన గోకర్ణ దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. సెకండ్ రోజు మురుడేశ్వర్ వెళ్తున్నాము. మురుడేశ్వర్ వెళ్ళడానికి 1 గంటన్నర టైం పడుతుంది. ఈ నుంచి ఎన్ని కిలోమీటర్లు? ఇక్కడ నుండి 75 కిలోమీటర్లు వస్తుంది మురుడేశ్వర్. 1 గంటన్నరలో మురుడేశ్వర్ వెళ్తాము. అది ఆర్టీసీ బస్సు. ఆర్టీసీ బస్సా? ఆయుర్వి అని ఉందా? చెప్పండి. ఆర్టీసీ. ఇక్కడ నుంచి వచ్చిందా? ఏంటి ఈ కొబ్బరి చెట్లు, పక్కకి అరటి చెట్లు, కొబ్బరి చెట్లు చాలా అందంగా అప్పటి కాలాలు లెక్క ఉన్నాయి. అంటే దాంతో కట్టినారు మీరు అనుకుంటారు. చెప్పండి. ఇది మన దగ్గర మన గ్రామాలలో అప్పుడు ప్రధాన ఎట్లా కట్టుకున్నారో ఇక్కడ అలాగే కట్టారు. Step 1, wake up early, gonna rise with the sun. Step 2, get some food in you. Step 3, think real hard about what you wanna be. Step 4, fuck everybody, just do your thing. Wake up, today's gonna be a good day. 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 గిదే విగ్రహం అన్నయ్య, అన్నయ్య వినాయకుని గిదే విగ్రహం మన లోపడే వచ్చింది. ఎంత? ఇప్పుడు టైం 1:30. 1:30. ఇప్పుడు చాయ్ తాగుతారా అన్నయ్య? అన్నం తిన్నావు కదా, ఎన్ని గంటలు? మనం డ్రైవింగ్ చేసే వాళ్ళకి నిద్ర రావద్దంటే చాయ్ తాగిపోయాలి. గడ ఎల్లో కలర్ అన్ని ఎగురుతా ఉన్నాయి. ఏంటి అది అన్నయ్య ఏమనుకుంటారు? ఏమనుకుంటలే, ఆనంద్ గడ ఏదంటే అది. అన్నయ్య నువ్వు యూట్యూబ్ చూడడానికి వచ్చినా, ఫేస్బుక్ చూడడానికి వచ్చినా? ఇక్కడ చాయ్ తాగడానికి వచ్చినాను. చాయ్ అయితే మంచిగా ఉంది. లోటాకు పోసిండు మొత్తం ఇంత. లోటాక చాయ్ నింపుకొని వచ్చిండు ఇంత ఇంత పెద్దగా. Move blood in circulation, one step at a time, yeah, that's how you make it. Today's gonna be a good day. Wake up, 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 today's gonna be a good day. So life ain't easy, yo, I think there's a reason though. Ups and downs, just like every different season, yo. Sometimes I'm high, other times. టెంపుల్ దగ్గరికి చేరుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, జస్ట్ 1/2 కిలోమీటర్లో మన బాజిరెడ్డి. చెప్పండి మీ ఫీలింగ్ ఎలా ఉంది? శివుని దగ్గరికి వెళ్తున్నారు, శివుని బ్లెస్సింగ్ తీసుకుంటున్నారా లేదా? చెప్పండి. వచ్చాం స్వామి. తీసుకోవాలి కదండి, అందరం తీసుకోవాలి. మీరు భలే నా డ్రైవింగ్ చేస్తున్నారండి. మీ డ్రైవింగ్ ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే అండి. ఈ డ్రైవింగ్ ఎవరు నేర్పించారండి? ఇట్లా నేనే నేర్చుకున్నానండి. ఫస్ట్ ఉల్లిగడ్డల బండి మీద ఎయిటీన్త్ ఫ్లోర్ ఎక్కడానికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. మనిషి ఒక్కరికి 20 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మాత్రం ప్రజెంట్. అందరు ఫోటోలు
ఇది ఎంట్రన్స్. ఎంట్రన్స్ ఇదే. కింద బోర్డ్స్ కూడా ఉన్నాయి, చాలా బోర్డ్స్ ఉన్నాయి. ಹಿಂದೆ ಬರಂಗಿಲ್ಲ ಸರ್ ಅಲ್ಲೆಲ್ಲ ఈ ఆలయం కందక పర్వతం పైన ఉంది. పెద్ద ఏనుగులు మనకు స్వాగతం చెప్పేటట్టు ఉన్నాయి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. కలర్ కూడా చాలా బాగున్నాయి. నీట్గా చేశారు ఏనుగులని. పక్కకే చెప్పుల స్టాండ్ ఉంటుంది, అక్కడ ఏడ్చి వెళ్ళచ్చు. ఎట్లా అయ్యో కిరాక్ వచ్చింది అన్న ఫోటో కిరాక్ తగ్గెక్కండి హైలైట్ సూపర్ క్రియేటివిటీ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. ఇండియాలోనే అతిపెద్ద రాజగోపురం, దాదాపు 249 అడుగుల పొడవు ఉంటుంది. ఎక్సలెంట్గా ఉంది. మీరు వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా పైనకి కూడా చూడండి. లిఫ్ట్ ఎక్కి లిఫ్ట్లకి మొత్తం ఆ శివుని విగ్రహం, బీచ్ అన్నీ చూడండి. చాలా బాగుంది. కర్ణాటకలో ఉన్న మురుడేశ్వర ఆలయంలో ఉన్నాను. మన ఇండియాలోనే అతిపెద్ద రాజగోపురం, దాంట్లో లిఫ్ట్ సర్వీస్ కూడా ఉంటుంది. చాలామంది భక్తులు వచ్చారు. మనం క్యూ కట్టి లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. కానీ ముందు నుంచి మీకు వెనుక నుంచి కూడా చూపిస్తాను. రాజగోపురం ఎంత చాలా బాగుందంటే ప్రతి ఒక్క డీటెయిల్స్ చాలా బాగా చేశారు. అటు మూలకు రెండు పడతాయి. A4 సైజ్ ఫోటో 100 రూపీస్. లైన్ చూడండి ఎంత పెద్ద ఉందో. లైన్ అయితే ఫుల్ ఉంది. మనకు రాజగోపురంలో లిఫ్ట్ కూడా సౌకర్యం ఉంది. అంటే ఒక్కరికి 20 రూపీస్ పే చేసి పైకి వెళ్ళొచ్చు, అంటే లిఫ్ట్లో వెళ్ళొచ్చు. మనం పైకి వెళ్ళాక శివుని విగ్రహం చూడండి, చాలా బాగుంటుంది. మనము ఆలయ లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూపిస్తాం మీకు ఎలా ఉందో. మనము ఈ ఆలయంలో మొదటగా అంటే చాలా పెద్ద ద్వారం ఉంది. ఈ ఆలయానికి త్రేతాయుగానికి ఒక లింక్ ఉంది. అంటే 20 ఫ్లోర్స్ ఉంటాయి, కానీ మనము 18th ఫ్లోర్ వరకు మనకు వెళ్ళొచ్చు. 20 ఫ్లోర్ దాకా కాకుండా 18th ఫ్లోర్ వరకు మనం వెళ్ళొచ్చు. ఫస్ట్ మనం దర్శనంకి వెళ్దాము, తర్వాత వేరే చోటుకి వెళ్దాం షాపింగ్ అటు ఇటు. చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా వెళ్తుంటే రాజగోపురం కనబడుతుంది కదా ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఎంత ఎత్తుగా ఉంది, ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి అందరూ ప్రజలు వస్తారు దర్శించడానికి శివయ్యని. ఈ మురుదేశ్వర ఆలయము కందక పర్వతం పైన ఉంది. ఇది గోపురం కూడా ఇది. అంటే చుట్టూరుగా చూస్తే మొత్తం అంటే అరేబియా మహాసముద్రం ఉంది. లోపల ఉన్న గర్భగుడిలో ఉన్న శివుణ్ణి మనము వీడియో తీయలేము, కానీ బయట అంటే సైడ్కి మనము బయటకు వచ్చాక వీడియో తీసుకోవచ్చు. ఎంత బాగుంది ఫ్రెండ్స్, టెంపుల్ అయితే చాలా బాగుంది. ఎంత ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ టెంపుల్లోనే పక్కకు టెంపుల్స్. అసలైన దేవుని మంచిగా అయింది దర్శనం. ఇవాళ
ఇవాళ కూడా చాలా వీక్ డేస్ కానీ చాలా మంది వచ్చారు. మన టెంపుల్ అయితే బాగుంది. నేను చెప్పినాను బాజీ అక్కడ ఫోటోలు దిగుతారు ఫ్రెండ్స్. ఫోటో షూటింగ్ మాత్రం ఎక్స్ప్లోర్ చేయమంటే ఫోటోలు తీసుకున్నాం. నేను వారం నాకుండా సోమవారం ఫోన్ बैग हाथ में रखो सर सबको थोड़ा सा పెద్దవారికేమో 20 రూపీసు, చిన్నపిల్లలకేమో 10 రూపీసు ఒక్కరికి ఫ్రెండ్స్. ఒక్కరికి 10 రూపీసు, పెద్దవారికి 20 రూపీస్ ఫ్రెండ్స్ ఒక్కరికి. ఆ టికెట్ చాలా బాగుంది. కానీ 18th ఫ్లోర్ మాత్రం మిస్ చేయకండి. 18th ఫ్లోర్ నుంచి చూస్తే మాత్రం హైలైట్ ఫ్రెండ్స్. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడ మనము లిఫ్ట్లో పైకి వెళ్ళాం కదా, ఇక్కడ 4 వ్యూస్ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే 4 దిక్కులో చూసుకోవచ్చు మనము. ముందుకేమో శివ విగ్రహం కనబడుతుంది, శివయ్య విగ్రహం. ఇటు సైడ్కేమో బీచ్ కనబడుతుంది, ఇటు సైడ్కేమో ఇటు కూడా సముద్రం కనబడుతుంది ఫ్రెండ్స్. ముందుకేమో మొత్తం కనబడుతుంది మన మురుడేశ్వర్, కర్ణాటక మొత్తం కనబడుతుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. కర్ణాటక పీపుల్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు. వాళ్ళు ఏది అడిగినా కానీ ఇక్కడ అని చెప్పారు. ఎక్సలెంట్, మంచి ప్రజలు, అంటే మంచి పీపుల్స్. బీచ్ ఉంది అటు సైడ్. ఇప్పుడు బీచ్ చూపిస్తారు. ఎట్లకి కూడా వచ్చేసి చూడండి బీచ్. సముద్రం మొత్తం ఎలా కనిపిస్తుంది అంటే ఆకాశం పైకి వచ్చినట్టుగా కనిపిస్తుంది. అంటే మన దర్శనం కూడా చాలా బాగా అయింది. ఇక్కడ సముద్రం చూడండి, మేఘాల పైకి వచ్చేటట్టుగా అనిపిస్తుంది. మనము ఇది ముందు నుంచి చూస్తే మురుడేశ్వర్ మొత్తము, అంటే మన మురుడేశ్వర్ సంబంధించిన పట్టణం మొత్తం కనబడుతుంది ఫ్రెండ్స్. కనబడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా కనబడుతుంది. నేచర్ చాలా అద్భుతంగా ఉంది. 18th ఫ్లోర్ నుంచి చూస్తే ఎటు చూసినా సముద్రం కనబడుతుంది. 3 సైడ్స్ సముద్రం కనబడుతుంది. వెనక సైడ్ ఏమో పట్టణం మొత్తం, ప్రజలు, పట్టణము, చిన్న చిన్న ఇల్లులు, అంటే పెద్ద పెద్దవి ఉన్నాయి కానీ పైనుంచి చూస్తే చిన్నగా కనబడుతున్నాయి. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి ఇంకో దగ్గర నుంచి చూస్తే శివుని విగ్రహం కనబడుతుంది ఫ్రెండ్స్, శివయ్యది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూస్తే మాత్రం వ్యూ అదిరిపోయింది. ఇక్కడ టాప్ నుంచి చూస్తే మొత్తం పక్కకు అంతా కనబడుతుంది అరేబియా సముద్రం. ఆకాశం అందుకున్నట్టుగా కనబడుతుంది సముద్రం, ఆకాశానికి ఆనుకున్నట్టుగా అనిపిస్తుంది మనకైతే. ఈ ఫీల్ వేరే. మనము అక్కడ శివుని విగ్రహం ఉందా, అక్కడ ఒక గృహ లెక్కలో తయారు చేసారు. అంటే అక్కడ మొత్తం డీటెయిల్స్గా మనకు రావణుడు, గణపతి, శివుడు గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్స్గా చూపెట్టారు. చాలా బాగుంది. మనము అంటే అక్కడ శివుని స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాక అక్కడ కిందనే ఉంటుంది, అది ఊ కైలాస్ అని అంటారు. ఊ కైలాస్. మనం టికెట్ తీసి వెళ్దాం. అరే ఆ సైడ్ కూడా దగ్గర చెప్పురా. సూపర్ ఉంది లొకేషన్. ఎక్సలెంట్. లొకేషన్ ఇది 18th ఫ్లోర్ నుంచి పైన అలా ఎత్తైన గోపురం మీదకి వెళ్ళి మనం వీడియో తీస్తున్నాం. చాలా బాగుంది. మీకు చూడండి చిన్న కనబడుతున్నాయి, చాలా బాగుంది ఇంత పైనుంచి చూస్తే. శివుని విగ్రహం దగ్గరికి వచ్చాము చూడండి, పైనకి 18th ఫ్లోర్ నుంచి చూస్తున్నాము. శివుని విగ్రహం వెనకాల అరేబియా సముద్రం ఉన్నది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ముందు టెంపుల్ ఉన్నది ఫ్రెండ్స్, కొంచెం ముందు. కానీ వ్యూ మాత్రం హైలైట్ ఉంది ఫ్రెండ్స్. డ్రోన్లో చూసినట్టుగా మనకు అనుభవం కలుగుతుంది ఈ 18th ఫ్లోర్ నుంచి చూస్తేను. ఓకే. 18th ఫ్లోర్ నుంచి సూపర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కిందకి వెళ్తున్నాం ఫ్రెండ్స్.
1 minute बराबर. 1 minute बराबर. అవును చాలా చాలా ಶಿವನ್ ಬಂದೆ ನೋಡಿ ಶಿವ ಬಂದೆ 2 ಆನೆ వెళ్ళేది ఎక్కడికంటే శివుని స్టాచ్యూ దగ్గరికి చూపిస్తాను. ఇప్పుడు మనం శివుని పెద్ద విగ్రహం ఉందిగా కోటేశ్వర్లో, అది చూడడానికి వెళ్తున్నాము. గోపుర దర్శనం అయిపోయింది, గుడి దర్శనం అయిపోయింది. స్టార్ట్. కొంచెం గుడి పక్కన రోడ్ ఉంటుంది, విశ్రాంత భవనం పక్కన. ఆ రోడ్ నుంచి వెళ్ళాలి. ఆ పక్కన నవీన్ రెస్టారెంట్ అని ఉంటుంది. నవీన్ అంటే ఎవరో కాదు, నవీన్. అయ్యో నవీన్, నవీన్ రెస్టారెంట్. అయ్యో నవీన్ అంటే ఓయో నవీన్ తెలిసే ఉంటది. ల్యాబ్ నవీన్. ల్యాబ్ నవీన్ ఈ వీడియో చూస్తుంటాడు ఈ పాటికి. సైడ్కి వెళ్ళి ఇట్లా సైడ్ ఇట్లా చూడండి ఫ్రెండ్స్, సైడ్కి వెళ్ళి కూడా అసలు 18th ఫ్లోర్ అంటే మామూలు విషయం కాదు. 18 ఫ్లోర్లు. 20 అనుకో ఇక డైరెక్ట్ అక్కడేమో ఉంటుండవు, అక్కడేమో తీసుకుంటుంది. ఏం కావాలరా? లస్సీ. లస్సీ లస్సీ వద్దు. లస్సీ లేదా? అరే వాటర్ బాటిల్ ఉంది. వాటర్ బాటిల్ మిల్క్ షేక్. వాటర్ బాటిల్ ఉంది. లస్సీ కోసం వేట. రండి ఫ్రెండ్స్, ఇంకా లస్సీ కావాలను. మిల్క్ షేక్. మిల్క్ షేక్ అంటే అంతా కెమికల్స్ మట్టి సన్నగా ఉంది. దిగురాయా. నడవండి ఫ్రెండ్స్, అద్భుతమైన దృశ్యం మురుడేశ్వర్లో. అంతేనా బాజీ? బాజీ చెప్పాలి, మీరు ఏం మాట్లాడతలేరు. భాజయానికి ఆకలి అవుతుంది. రేట్ ఇంకో ఫోన్ ఇరా ఒక్కసారి. అక్కడేమో మన వంశీ సార్ ఇక్కడ ఫోటో తీస్తున్నాం. వంశీ సార్ రమ్మంటే అందరికి ఫోటో తీసుకుంటా చూపెడుతుండు. ఇక్కడ నుంచి దారి ఎట్లా దారి ఫ్రెండ్స్. చెమటలు అయితే కిరాకు వస్తున్నాయి. సముద్రం పక్క ఉంది కాబట్టి ఘోరంగా వేడి ఉంది. వేడి బాగుంది, చెమటలు ఘోరంగా వస్తున్నాయి. అయినా శివుని దర్శనం చేసుకోవడానికి కష్టపడి వెళ్తున్నాం. దిస్ ఇస్ 1 lakh కెమెరా, నో ఫోటోస్. అగో కాకి తీసాడు నుంచురా. తీసాడే. ఐస్ క్రీమ్ తింటుంది కాకి, ఐస్ క్రీమ్ తింటుంది. దా తిన్నద్దా. కాకి ఐస్ క్రీమ్ తింటుంది. ఇక్కడ మనము ఫుడ్ మాత్రం అందరూ ఈ కాకులకు, కుక్కలకి, ప్రజలకే కష్టం, అంటే హెల్త్ ఇష్యూస్ ఉంటాయని తెలుసు. కానీ ఇప్పుడు ఈ కాకులకు, పిట్టలకు అన్నిటికీ ఫుడ్ పెట్టకండి ఫ్రెండ్స్. జంక్ ఫుడ్ వాటికి అలవాటు అవుతున్నాయి. ఐస్ క్రీమ్ కూడా తింటున్నాయి. ఐస్ క్రీమ్, బిస్కెట్స్, కాఫీ, టీ అన్నీ తాగుతున్నాయి.
మన ఇవి పిట్టలైనా కాకులైనా ఇవన్నీ తాగుతున్నాయి ఫ్రెండ్స్. వాటికి అలవాటు చేయొద్దు మన జంక్ ఫుడ్స్ ఈ ఫుడ్. శివుని విగ్రహం ఇలా డీటెయిల్స్గా నీట్గా కనబడడానికి కొంచెం కలర్ యాడ్ చేయడానికి ఇలా కర్రలు పెట్టారు. 123 అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్. శివుని విగ్రహం ముందు పెద్ద నంది ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. అంటే ఎంజాయ్ చేస్తున్నారు. దర్శనం కంప్లీట్ అయిపోయాక అందరూ వాళ్ళ ఫ్యామిలీ తోటి చాలా సంతోషంగా బీచ్లో ఆడుతూ పాడుతూ ఉన్నారు. వెయిట్ చేయకుండా తొందర వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ శివుని విగ్రహం రీడిజైనింగ్ చేస్తున్నారు, అంటే కలరింగ్ చేస్తున్నారు. విగ్రహం బాగుంటుంది. ఆ గోలోకి వెళ్తున్నాం మనం. మనకి టికెట్ కూడా ఉంటుంది. కైలాస్ కేవ్ ఎంట్రన్స్. కైలాస్ కైలాస్ కేవ్ ఎంట్రన్స్. ఫ్యాన్ బాగుంది, చల్ల వస్తుంది, ఉడకపోతుంది. రావణుడు ఘోర తపస్సు చేశాడు. చాలా రోజులు తపస్సు చేశాక శివుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలి కోరుకో, నాకు ఆత్మలింగం కావాలి అని అడిగాడు. ఆత్మలింగం ప్రసాదించాడు శివుడు. కానీ దేవతలందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఇక్కడ లంకకు తీసుకెళ్తాడు ఆత్మలింగం అనుకున్నారు. ఇలా దీనికి పరిష్కారం ఏమిటి? దేవతలందరూ వచ్చి దీనికి పరిష్కారం ఏమిటి అని అనగా వినాయకుడిని పంపించారు. వినాయకుడు ఈ లంకలో పెడితే అక్కడ లంకలో ప్రతిష్ఠిస్తాడు, ఎలాగైనా దాన్ని ఆపాలి అని అనుకున్నారు. దానికి పరిష్కారం ఆలోచించి వినాయకుడిని పంపించారు. వినాయకుడు ఒక బాలురు రూపంలో సంధ్యావందనం చేయడానికి ఇప్పుడు ఆత్మలింగం అక్కడే ఉంటుంది కింద పెడితే అని చెప్పాడు శివుడు. అది ఆలోచించి కింద పెట్టకుండా బాలుడి చేతిలో పెట్టాడు. బాలుడి చేతిలో పెట్టగా సంధ్యావందనం అంటే చేయడానికి వెళ్ళాడు. కొంచెం దూరంలో వెళ్ళగా వెనక్కి చూసేసరికి బాలుడు కింద పెడుతున్నా ఆయనతో అతనికి వినపడకుండా అంటే కింద పెట్టేశాడు. చూడగానే ఆయనతో అప్పుడే కోపంతో వచ్చి వినాయకునిపై మొట్టికాయ వేశాడు. మనము ఏది గోకర్ణలో వినాయకుడిని దర్శనం చేసుకున్నాం కదా, ఆ విగ్రహం కూడా కొంచెం ఇట్లా కొట్టిన గుర్తు ఉన్నది ఫ్రెండ్స్. మనము ఫస్ట్ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదే స్టోరీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది కైలాస్ ఎగ్జిట్ నుంచి మనం ఇట్లా ఇటు సైడ్ కొంచెం లోపలికి పోతే రథం ఉంది. రథం దగ్గరికి వెళ్తుంది. అక్కడ రథం ఉన్నది, చాలా బాగుంది. వెళ్దాం. వాహనం శనీశ్వరుడు కాకి వాహనం. ఓకే, అక్కడ చూడండి రథం ఉంది, ఏదో ఉంది. ఇక్కడ ఒకటి
రథం పెట్టిరు అప్పుడు ఆ కాలం ఊళ్ళో రథం ఉన్నట్టుంది కదా. ఓల్డ్ ఎన్నేళ్ళు కదా దాన్ని కన్నడంలో రాసింది కన్నడంలో బిస్కెట్లు బాగా అలవాటు బిస్కెట్లు బాగా తింటున్నాయి. ఐస్ క్రీమ్లు బిస్కెట్లు ఈ కాకులన్నీ ఆకులకి అన్ని అలవాటు చేసేది. అన్నీ ఇక్కడ చూడండి చాలా బాగుంది. ఏమైంది? చాలా రోజుల తర్వాత తినే కాకులు ఏంటంటే నెట్వర్క్ అవి ఉంటాయి కదా, దానివల్ల వీటికి ఏం అవ్వట్లేదు కాబట్టి ఉంటుంది, లేకపోతే అంతరించిపోయినాయి కాకులు. కానీ చాలా కాకులు ఇక్కడ చూసినాం. కిందికి వెళ్తున్నాం ఫ్రెండ్స్, అయిపోయింది కంప్లీట్. పైన మొత్తం చూసుకున్నాం, ఇక కిందికి వెళ్తున్నాం. ఎగ్జిట్. ఇగో ఈయననే మురుడేశ్వర్ స్థాపించింది, మన శివుని స్థాపించిన టెంపుల్ ఈయన. 15th August 1928 17th 2020. A simple man, డెవలప్మెంట్ చేసింది. a great visionary, deeply religious, the Murdeshwar man. ఈయననే డాక్టర్ శెట్టి గారు. Wake up, today's gonna be a good day. 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 ఇప్పుడు ఆడికి వెళ్తున్నాం. Grow hard about what you wanna be.